రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 500 కోట్ల ఇలువ చేసే భూమి 15 ఏళ్ల సంధి వివాదంలోనే ఉన్నదట. ఇక ఎన్ని ఎకరాలని అనుకుంటారు? 99 ఎకరాల 20 సెంట్ల భూమి తిరిగి మళ్ళీ దేవుని భూమి దేవునికే దక్కుతుందని దేవాదాయ శాఖ అధికారులు ఆలయ భూమి అంతా తిరిగి ఈ బోర్డులు పెట్టిరట. ఇంతకీ ముచ్చటేందంటే చూడుర్రి. మౌనంతో యుద్ధం గెలిచిన బుద్ధుని మార్గం లెక్కనే ఇన్నొద్దుల సంధి ఎదురు చూసిన ఎదురు చూపులు ఫలించి అనుకున్నది అనుకున్నట్టు జరిగింది. పూజలు, హోమాలు, యాగాలు, అర్చనలు, అభిషేకాలు ఇట్లా ఏవి కూడా వృధా కాలేదు. కోరుకున్నట్టుగానే నెరవేరిందని వివాదాలున్న దేవుని భూమి దేవునికే చెందిందట. 500 కోట్ల ఇలువున్న భూమి ఎలా తిరిగి ఆ స్వామివారికే చెందేటట్టు చేసిన కోర్టుకు శతకోటి వందనాలు అంటారు జనాలు. ఇంతకు అసలు ముచ్చట ఏంటంటే 15 ఏళ్ల సంధి వివాదంలో 99 ఎకరాల 20 గుంటల భూమిని దేవాదాయ శాఖ సింహాచలం దేవస్థానం అధికారులు ఈ రోజు స్వాధీనం చేసుకున్నారు. ఈ భూమి విలువ 500 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇగో ఈ భూమికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్తానని వినుండ్రి. ఆనందపురం మండలం గంగసాని అగ్రహారం గ్రామంలోని సర్వే నంబర్లు 3/1, 3/4ల 99 ఎకరాల 20 గుంటల భూమి సింహాచలం దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ కాశీ విశ్వేశ్వరాలయానికి చెందినదని ప్రభుత్వ రికార్డులో రాసి ఉన్నది. ఈ భూమి హక్కులకు సంబంధించి దేవస్థానానికి ప్రైవేటు వ్యక్తులకు మధ్య సుమారు 15 సంవత్సరాల నుంచి న్యాయస్థానంలో వివాదం నడుతుందట. ఇక ఎట్టకేలకు దేవస్థానానికే చెందుతుంది భూమి అని కోర్టు నుంచి అనుకూలంగా ఆదేశాలు రావడంతో అధికారులు రంగంలోకి దిగి దేవాదాయ శాఖ సంయుక్త కమిషనరు, దేవస్థానం ఈవో వి త్రినాథరావు, భూముల పరిరక్షణాధికారి గీతాంజలి, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ అన్నపూర్ణ మేడము, దేవస్థానం ఏఈఓలు విబివి రమణమూర్తి, ఆనందకుమారు, ఈఈలు శ్రీనివాసరాజులు తమ సిబ్బందితో కలిసి ఇక భూమిని స్వాధీనం చేసుకునే పనిలో పడ్డరాట. హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేసినట్టులా. అబ్బా, 15 ఏళ్ల తర్వాత దేవుని భూమి దేవుని చెందిందని ఇక భక్తులందరూ మస్తు ఖుషిగా ఉన్నారు. పోండి.